గౌరవ అతిథులకు, అధికారులకు, అనధికారులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఇచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి అందరికీ శ్రీనాథాయ దీపం జ్యోతి నమోస్తుతే. మన దేశంలో ఏదైనా ఒక శుభకార్యం నిర్వహించాలి అంటే దీప ప్రకాశంతో ప్రారంభించడం మనం ఆచారం కాబట్టి ఆ ఆచారాన్ని పాటిస్తూ గౌరవ అతిథుల చేతుల మీదుగా దీప ప్రకాశనం జరుగుతోంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా డివైఓ గారు మీరు కూడా వేరే రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా 2024 అమలు చేయడం అనేది జరిగింది. సిలబస్ మారినప్పటికీ ఉపాధ్యాయులు ఎక్కువ శ్రద్ధ పెట్టి జిల్లాలకు అన్నిటికన్నా ముందే ప్రభుత్వ పాఠశాల చిన్న చిన్న భాగాలుగా విభజించి ప్రతి ఒక్క రోజు ఒకరి ద్వారా విద్యార్థులని టైం టు టైం అసెస్ చేయడం అనేది జరిగింది. అలాగే సబ్జెక్ట్ మరియు బి గ్రేడ్లుగా విభజించడమే కాకుండా సి గారి సహకారంతో దాదాపు 16,000 మంది చిన్నారులకు పుస్తకం ఈసారి ప్రీ ఫైనల్ నిర్వహించడమే కాకుండా విద్యార్థుల అవగాహన పెరగడానికి పరీక్షలో ప్రకటన సామర్థ్యాలు పెరగడానికి కూడా విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ కూడా సుమారుగా 2,000 రూపాయలు విలువైనటువంటి స్టూడెంట్ కిట్లను మనం అందజేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మనం 1,72,000 స్టూడెంట్ కిట్లు విద్యార్థుల పాఠశాలలు తెరిచే రోజు నాటికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా 2వ విడత కింద మొత్తంగా 1,356 1,356 పాఠశాలలకు మనబడి మన భవిష్యత్తు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కింద మంజూరు చేయబడింది. ఇప్పటి వరకు సుమారుగా 187 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్. అయితే ఈసారి పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్కి సంబంధించిన పాల్ ల్యాబ్స్, సో పాల్ ల్యాబ్స్ కూడా మొత్తంగా 105 పాఠశాలలో దిగ్విజయంగా 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులో యూనిక్ థింగ్ ఏంటి అంటే మనకి పాల్ ల్యాబ్స్లో వారికి వారి సొంతంగా నేర్చుకునే సదుపాయం ఉన్న ల్యాబ్స్ ఇవి కూడా అందుబాటులో ఉండడం చాలా గర్వించదగిన విషయం. అందులో ముఖ్యంగా దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి 38 భవితా సెంటర్ల ద్వారా 3,969 మంది విద్యార్థులకు సౌకర్యాలు సమగ్ర శిక్ష ద్వారా కల్పించడం జరుగుతుంది. వీళ్ళకి డైరెక్ట్ డెబిట్ సిస్టమ్ ద్వారా కూడా లాస్ట్ 1 ఇయర్లో సుమారుగా 98.6 lakhs రూపీస్ ప్రయోజనం కూడా మనం కల్పించడం జరిగిందండి దివ్యాంగుల విద్యార్థులు. అదేవిధంగా మన జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి మనకి 12 మండలాల్లో 12 కేజీబీవీలు వారి సొంత భవనాల్లో పనిచేస్తూ బాలిక విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా విద్య అందించడం జరుగుతుంది. ఈ కేజీబీవీల ద్వారా సుమారుగా 3,200 మంది నిరుపేద బాలిక విద్యార్థులు మన జిల్లాలో లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం కింద మన
1,66,000 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ప్రత్యేక పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం మనం అందిస్తున్నాము. ముఖ్యంగా పిఎం శ్రీ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెల్లూరు జిల్లాలో 42 పాఠశాలలకు 38 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఈ స్కీమ్లో ప్రత్యేకత ఏమిటి అంటే స్కూల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు అంటే క్రీడా ప్రాంగణాలు, కెమిస్ట్రీ ల్యాబ్లు, టాయిలెట్స్, కిచెన్ గార్డెన్స్, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా కమింగ్ 5 ఇయర్స్లో పిఎం శ్రీ స్కీమ్ కింద అందించడం జరుగుతుంది. 2024-25 విద్యా సంవత్సరంలో మనకి వచ్చిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ ప్రతిభా పురస్కారాలు ఈ రోజున అందించడం జరుగుతుంది. మన జిల్లాలో 10వ తరగతి నందు 250 మంది విద్యార్థులు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో 34 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీళ్ళకి ఈరోజు మనం మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 20,000 రూపాయల నగదు పురస్కారం, ప్రశంసా పత్రం మరియు మెడల్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్, ద షైనింగ్ స్టార్స్ who have secured this honor. I am very happy to interact and my special appreciation to everyone. Shining stars andaru kuda this is the first milestone towards your success in your career. I wish many more success and the best wishes for you in your coming years ahead. I won't take much time. I suggest every student here to convert your challenges into opportunities. Our life lo chaala challenges vastu untayi, but annitni kuda opportunities ga manam malchukovali. Coming years lo మనకి కెరీర్ ఆపర్చునిటీస్, నంబర్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ మన ముందుకు వస్తూ ఉంటాయి. సో బీ ఓపెన్ టు ఆల్ ద కెరీర్ ఆపర్చునిటీస్, బీ ఫ్రీ యువర్ మైండ్ అండ్ వెల్కమ్ ఆల్ ద కెరీర్ ఆపర్చునిటీస్. సెల్ఫ్ డిస్కవరీ చేసుకోవాలి. యూ షుడ్ డిస్కవర్ బై యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ యువర్ గోల్, వాట్ ఈస్ యువర్ కెరీర్ అనేది. టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఎవ్రీ వన్, బట్ అల్టిమేట్లీ యూ షుడ్ డిసైడ్ వాట్ యూ వాంట్ టు బీ. అదేవిధంగా ఎక్స్ట్రా కరికులర్స్లో కూడా అంతే పార్టిసిపేట్ చేయాలి. మనం అకాడమిక్స్ ఎంత ఇంపార్టెంట్, ఎక్స్ట్రా కరికులర్స్ మీద కూడా మనం అంతే ఫోకస్ చేయాలి. సో ప్రస్తుతం మన జిల్లాలో యోగాంధ్ర అనే ఇనిషియేటివ్ ఉంది. సో అందులో ఎంతమందికి అవగాహన ఉంది ఒకసారి యూ కెన్ రేస్ దేర్ హ్యాండ్. సో మనం కమింగ్ డేస్లో స్కూల్ ఓపెన్ అయిన తర్వాత డియూ గారు కూడా ప్రతి స్కూల్లో కూడా మనం ఈ యోగా అనేది చేస్తున్నాం. ఎస్పెషల్లీ 21 జూన్ యోగాంధ్ర కార్యక్రమం ఆల్మోస్ట్ అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మన గ్రాండ్ స్కేల్ వీఆర్ కండక్టింగ్. ఐ అర్జ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ పేరెంట్ టు మేక్ యోగా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్. అదేవిధంగా ఇక్కడ సజెషన్ వాల్, డ్రీమ్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్ ద్వారా స్టూడెంట్స్ తమ ఒపీనియన్స్ అండ్ ఫీడ్బ్యాక్ని ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్ అంతా కూడా చాలా సీరియస్లీ వీ విల్ కన్సిడర్. సజెషన్ వాల్లో స్టూడెంట్స్ మెన్షన్ చేసిన ప్రతి ఫీడ్బ్యాక్ని కూడా we'll take it seriously and we will escalate and coordinate at all appropriate levels regarding that feedback. Once again, I thank each and everyone for giving me this opportunity. Thank you. Jai Hind. ఈరోజు విజయతని గారి నుంచి పురస్కారాలు అందుకోవడానికి వచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా శుభ ఆశీస్సులు. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. విద్య అన్నది మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మీరు రాష్ట్రాలు దాటినా, దేశాలు దాటినా విద్య అన్నది మీరు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని గౌరవంగా నిలబడేటట్టు మీ గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ధనమున్నా, డబ్బులున్నా, నగలున్నా, ఇల్లున్నా కూడా మనం ఖర్చు పెట్టే కొద్దీ వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ మన దగ్గర నిలబడే పరిస్థితి ఉండదు. విద్య మాత్రం వేరే వాళ్ళకి మనం ఇచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి జ్ఞానం మరింత పెరుగుతూ ఉంటుందని ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీకు ఏ విధంగా అయితే విజేతలుగా నిలిచారో 10వ తరగతి పరీక్షలు, అదేవిధంగా మీరు ఏ స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్థానానికి మీరు దిగ్విజయంగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, ఉన్నత శిఖరాలకి మీరు చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ
నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈనాటి షైనింగ్ స్టార్స్ అవార్డు ప్రదానోత్సవానికి సంబంధించి ఇచ్చేసినటువంటి అధ్యక్షత వహించినటువంటి గౌరవ ఇన్ఛార్జి కలెక్టర్ గారికి, పెద్దలు, పూజ్యులు, నిడారంబర జీవితాన్ని అనుభవిస్తూ ఈ జిల్లాకి ఎంతో అభివృద్ధి చేయాలనే నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సోదరి సమానులు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు, నగర మేయర్ శ్రవంతి గారు, ఇక్కడికి విచ్చేసిన అధికారులకు అందరూ కూడా పేరు పేరున శుభాభినందనలు, స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు సమాజంలో అత్యున్నతమైనటువంటి మార్కులు పొంది అవార్డు గ్రహీతలుగా పాఠ్య పుస్తకాల్లో పాఠాలలో మీరు అత్యున్నతమైన మార్కులు సాధిస్తే ఆ మార్కుల రూపంలో మొట్టమొదటి మీరు అవార్డులు అందుకుని ఈ అవార్డులతో మీ జీవిత బాటలు వేసుకుంటున్న విద్యార్థులందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ అవార్డు పొందేదానికి ప్రోత్సహించిన తల్లిదండ్రుల్ని ప్రత్యేకంగా గౌరవిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని పేద బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి చదువుకున్న వాళ్ళు అగ్రమైన స్థానానికి రావాలి, వారిని ప్రతిభను గుర్తించాలి, వాళ్ళను ప్రోత్సహించాలి, వాళ్ళలో ఉన్నటువంటి విలువలు వెలుగు తీయాలని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రివర్యులుగా చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ సంవత్సర కాలం నుంచి కూడా ఎన్నో సంస్కరణల దిశగా విద్యారంగాన్ని ఒక పారిశ్రామిక రంగంతో పోటీ పడే విధంగా విద్యా రంగాన్ని ఈరోజు పెంపొందిస్తూ ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించే విధంగా రాబోయే కాలంలో మీ జీవిత సోపానానికి ఉపయోగపడే విద్యను అభ్యసించే విధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ నిరంతరం మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం నిరంతరం కూడా వారు కృషి చేస్తున్నందుకు ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా మనందరం కూడా అభినందిస్తూ ఈ రాష్ట్రం ఒక మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేయించే ప్రభుత్వం, ప్రజల అభ్యున్నతి కోసం పరితపించే ప్రభుత్వం దొరకడం, దానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండడం ఈ రాష్ట్రం చేసుకున్న పుణ్యం. ఈ కష్టాల కడల్లో కరిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ని ఒడ్డును చేర్చాలని, ఈరోజు కష్టాలు అప్పులు పాలు విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని 75 సంవత్సరాల ఒక యువకుడు పడేటువంటి తపనే చంద్రబాబు నాయుడు. అందరి ఎవరి కోసం, మీ కోసం, మీ భవిష్యత్తుల కోసం మీరు ఉన్నతమైన స్థాయికి రావాలి, మీరు కళను సాకారం చేసుకోవాలి. మీరు ఏ కళను కని ఈరోజు చదువుతున్నారో ఆ కళను సాకారం జరగాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలి. అది మారినాడే మీ జీవితంలో అన్ని రకాల వెలుగులు వస్తాయి. మీరు పారిశ్రామిక అభివృద్ధి చెందాలన్నా, విద్యారంగంలో అభివృద్ధి చెంది ఉద్యోగ రూపకల్పనలో మీరు ఉద్యోగస్తులుగా మారాలన్నా ఈరోజు ప్రభుత్వంలో, ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే రేపటి మీ జీవిత సోపానానికి నాంది పలకబోతున్నాయి. అందుకే మనందరం కూడా ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ఈ మంచి ప్రభుత్వం ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోవాలని కూడా మనందరం కూడా ఆలోచించాలి. ఇక్కడ అందరూ కూడా విద్యార్థులు ఇచ్చేశారు. మీరందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మా రూరల్ మండలాల నుంచి, మా పట్టణాల నుంచి, ఇది కాస్మో సిటీని కాదు, అన్ని పల్లె ప్రాంతాలకు అనుసంధానమైనటువంటి నగరాలతో కలిపి పల్లె ప్రాంతాలకు ఉన్నటువంటి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న విద్యార్థులందరూ కూడా కష్టపడి మీ జీవితాలతో పాటు మీ తల్లిదండ్రుల కళలను సాకారం చేయడానికి మీరు అందరూ కూడా కృషి చేస్తున్నందుకు మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి విద్యార్థులను ఆలోచించండి. ఈ దశ మీది క్రౌమార్య దశ. ఈ వయసులో మీకున్నటువంటి ఆలోచనలు, మీకున్నటువంటి విలువలు, మీరు ఆలోచించే విధానం అంతా కూడా అందరికంటే మేము గొప్పవాళ్ళం, అందరికంటే మేము తెలివిగల వాళ్ళం, ఈ సమాజంలో ఉన్న అన్ని విషయాలు మాకు తెలుసు అనేటువంటి క్రౌమార్య దశలో ఉన్నారు. ఈ దశలో మీరు కావచ్చు, గతంలో మేము కావచ్చు,
అటువంటిది. పరిపక్వత లేని దశ ఇంటర్మీడియట్ దశ. కాబట్టి ఇది 10th పాస్ అయినా ఇంటర్మీడియట్ లో మీరు ఉన్నా ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ అని అర్థమే. ఇంటర్మీడియట్ అంటే అటు ఇటు కాని వయసులో మీరు ఉన్నారంటే పరిపక్వత లేని దశ మధ్యలో మీరు ఉన్నారు. ఈ దశలోనే మీరు మీ జీవితానికి ఒక బాటను వేసుకోవాలి. ఇక్కడ ఎవరైతే క్రమశిక్షణతో, ఎవరైతే ఒక ఆలోచనతో, ఎవరైతే ఒక నిబద్ధతతో ఒక కళ కంటారో ఆ కళను సాకారం చేసుకోవడానికి మీ శరీరాన్ని, మీ మనసుని, మీ ఆలోచనని, మీరు నడిచే విధానాన్ని మీరు అలవరుచుకుంటారో జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఈరోజు వచ్చే ఆలోచనే రేపటి మీ విజయానికి నాంది పలకబోతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రేపటి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఆలోచించదామంటే వెనక రారు. ఈరోజు గురువులు చెప్పిన పాఠాలతో పాటు మీ ఆలోచన శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరో వచ్చి ఎవరో కూడా మీ జీవితాన్ని మార్చలేరు. బ్రహ్మ మన తల రాతను మార్చాడు. తల్లి మీకు తనువునిచ్చింది. తండ్రి మీ ఎదుగుదలకు తపన పడుతున్నాడు. మీ జీవితాన్ని, మీ నుదుటి రాతను మీరే మార్చుకుంటారా? సమాజంలో ఎదురొట్టలేక, పోరాడలేక అలసిపోయి మీరు ఆగిపోతారా? మీ జీవితాన్ని మీరే చేసుకుంటారు. మీరు వచ్చే ఆలోచనే, మీలో ఉన్నటువంటి ఆలోచనే మిమ్మల్ని ఉన్నతమైన శిఖరాలకు తీసుకోబోతుంది. ఈరోజు మీరు ఉన్నటువంటి ఈ కౌమార దశలో 5 నుంచి 7 సంవత్సరాలు మీరు చీకటిని అనుభవిస్తే రేపటి 50 సంవత్సరాలు మీరు వెలుగును పొందగలరు. మీ జీవితంలో మీరు అందరూ సెటిల్ అవ్వాలంటే 25 సంవత్సరాల లోపలే మీరు జీవితంలో సెటిల్ అవుతారు. ఈ రోజున మీరందరూ 16 సంవత్సరాల వయసు నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా విచ్చేసినటువంటి విద్యార్థులు అందరూ కూడా 18 సంవత్సరాల లోపు ఉన్నారు. ఈ రోజు మీరు ఇచ్చే ఆలోచనలు, మీ నుంచి ఉద్భవించేటువంటి కోరికలు అన్నింటినీ మీరు తెగించి చీకటిని అనుభవించగలిగితే, చీకటి అంటే లైటింగ్ లేకుండా కాదు, సుఖాలకి, సెల్ ఫోన్లకి, ఆనందాలకి, సినిమాలకి, ఎంజాయ్మెంట్లకి, ఫ్రెండ్షిప్లకి, ఇతర అలవాట్లకి అన్నింటి దూరం కాగలిగితే ఈ 7 సంవత్సరాల మీ సుఖం రేపు 50 సంవత్సరాల కష్టాన్ని తీసుకొస్తుంది. ఈ రోజు మీరు పడే కష్టం రేపు 50 సంవత్సరాల మీ సుఖాన్ని తీసుకురాగలుగుతుంది. ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు రేపు ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగానో, ఈ కలెక్టర్ లాగానో, మాలాగానో ఇలా కూర్చునే స్థితికి మీరు రావాలంటే ఇప్పుడు కష్టపడటం మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు అవమానాలు ఎదురొచ్చినప్పుడే ఎలా ఎదగాలో నేర్చుకోవాలి. జీవితంలో ఓటమి అనేది ఉంటుంది. ఎప్పుడు ఓటమి ఉంటుందో ఎలా గెలవాలో మీరు నేర్చుకోవాలి. ఎప్పుడు మోసపోవడం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఎలా మోసపోయినప్పుడే ఎలా జాగ్రత్త పడాలో నేర్చుకోవాలి. ఎప్పుడు పడిపోతూనే ఉంటాం. ఎక్కడ ఏదో ఒక సందర్భంలో మనం మనసులో మానసికంగా పడిపోతుంటాం. ఎప్పుడు పడిపోతామో అప్పుడు ఎలా ఎదగాలో నేర్చుకోవడం ఉంటుంది. నిరంతరం నేర్చుకునే గుణపాఠాలలో మనం కానీ ఆలోచనతో ముందుకు పోగలిగితే ఎప్పుడు కూడా మనకు విజయమే మన మగ్గి ఉంటుంది. కష్టంతో మన జీవితం స్టార్ట్ అయితే రేపటి సుఖానికి నాంది పొందుతుంది. ఈ రోజు సుఖానికి అలవాటు పడితే రేపటి కష్టాలు పాలవుతుంది. రేపటి కష్టాలు అవసరమా, రేపు సుఖాలు అవసరమా మీరే ఆలోచించుకోవాలి. మన భవిష్యత్తు 80 సంవత్సరాలు మనం జీవిస్తే 25వ సంవత్సరం వచ్చేంత వరకు మనం కష్టపడగలిగితే రిమైనింగ్ 55 సంవత్సరాలు మీ ఫ్యామిలీతో, మీ బిడ్డలతో, మీ ఆనందమైన జీవితాలతో, కార్లు, బంగళాలు, ఒక లగ్జరీ లైఫ్తో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి విద్యార్థులారా ఆలోచించండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ దేశానికి ప్రధానమంత్రులైనా, ఈ దేశానికి మంత్రులైనా, ఈ దేశానికి పారిశ్రామిక వ్యక్తులైనా, ఈ రోజు మీ ముందు కూర్చున్నటువంటి కలెక్టర్ లాంటి వ్యక్తులైనా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కానించి ఏపీపీఎస్ఎస్ ఎగ్జామ్స్ లో కూడా పాస్ అయ్యేటప్పుడు 100కి 90% పల్లెటూరు నుంచి వచ్చి కష్టపడి చదువుకుని తల్లిదండ్రుల కష్టాన్ని చూసి కష్టాన్ని చెల్లించి చదువుకునే విద్యార్థులే ఇప్పటికి రాణిస్తున్నారంటే ఆలోచన శక్తి పల్లెటూరులో ఎదిగిన వాళ్ళకే ఉంటుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. పట్టణాలు మన కళ్ళకి, మన చెవులకి, మనకు మనసుకి అద్దుకునే విధంగా పరిసరాలు మన వైపు ఉన్నప్పుడు మనకు ఆలోచన శక్తిని రాని ఏదైనా చేద్దామంటే ఇంకోటి మనకు కనిపించినప్పుడు మన మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఒక్క పల్లెటూరులో పెరిగినప్పుడు మీ తల్లి తండ్రి కట్టే బట్ట కానించి, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు కానించి, వాళ్ళు నడిచే నడక కానించి, వాళ్ళు తినే తిండి కానించి మీ కళ్ళతో చూస్తారు. మా తల్లిదండ్రులకు పడ్డ కష్టాలు మేము పడకూడదు, మా తల్లిదండ్రులు బతికేది ఈరోజు మా కోసం,
తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతులు వచ్చేటప్పుడు రోడ్డు మీద నీ తల్లి తండ్రి రోడ్డు మీద నడిచిపోయేటప్పుడు మీ తల్లి తండ్రిని చూసి శభాష, ఉత్తమైన కూతురు పుట్టించా, ఉత్తమైన కొడుకు పుట్టాడు, అదే నీ కొడుకు యొక్క గొప్పతనం, మంచి కొడుకుని కన్నావు, మంచి కూతురిని కన్నావని నీ తల్లిదండ్రులను చూసి పక్కింటి వాళ్ళు పొగిడిన రోజే మీ తల్లిదండ్రులకి ఇచ్చిన రుణం తీర్చుకున్నట్టు. అది నిజమైన రుణం. వాళ్ళ కడుపును పుట్టడం కాదు, పుట్టినందుకు మన సార్థకత ఏంటి అంటే ఆ తల్లిదండ్రులు తలెత్తుకుని తిరిగే విధంగా మన ఎదుగుదల ఉండాలి. శభాష్, మా బిడ్డ గొప్పవాడు అనిపించాలి. ఎందుకు పుట్టాడురా, వీడిని కనీ నేను పాపం చేసిన అది కాదు తల్లిదండ్రుల్లో ఉండాల్సింది. పుట్టినప్పుడు మనల్ని ఎలా ముద్దాడారో వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులు ముద్దాడే విధంగా మనం ఎదిగినాడే అదే నిజమైన తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి ఆ మనకు గౌరవాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఎంతటి కష్టమైన మన కాళ్ళ కాడికి వస్తుంది. ఒక్కటే ఆలోచించండి, సమాజంలో అదృష్టం దురదృష్టం అనేటువంటి డిక్షనరీలో లేవని విషయాన్ని చూడండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లేదా మేము దేవుడు అందరికీ అన్ని ఇచ్చాడు. కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్ని ఇంద్రియాలు మనకి ఇచ్చాడు. కానీ ఒకటి క్లాసులో ఫస్ట్ వస్తున్నాడు, ఒకటి క్లాసులో వెనకొస్తున్నాడు అని చెప్పే పాఠం చెప్పే గురువులో లోపం లేదు, మన మనసులో లోపం ఉంది. ఇదే క్షేత్రం. అందుకనే పురాణాలలో సరస్వతి దేవికి ఆలయాలు లేవు, లక్ష్మీదేవికి ఆలయం ఉంది, పార్వతీదేవికి ఆలయం ఉంది, విష్ణు ఆలయాలు ఉన్నాయి, లేదంటే శివుడికి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మకి జ్ఞానానికి చిహ్నమైన బ్రహ్మకి కానీ జ్ఞానానికి చిహ్నమైన సరస్వతికి ఆలయం లేదు. అదే ఆలయం ఏంటంటే మన మనసే. మన మనసే ఒక క్షేత్రం. ఆ క్షేత్రాన్ని ప్రక్షాళన చేసుకుంటే, ఈ క్షేత్రాన్ని మీరు చదువుకుంటే దానికి మించిన క్షేత్రం లేదు, దానికి మించిన దైవం లేదు. కాబట్టి మీ భవిష్యత్తును మీరు మార్చుకోవాలి తప్ప ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా మీ జీవితానికి సపోర్ట్ చేసేవాళ్ళమే తప్ప మీ నుదుట రాత్రులు మీరు మార్చుకోవాలని, ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా మార్చుకుని ఎదుగుదలకు రావాలని, నెల్లూరు జిల్లా ప్రఖ్యాతిని దాచాలని, భారతదేశ చరిత్రలోనే భారతదేశంలో నివసిస్తూ భారతదేశ జెండా కింద బతుకుతూ ఈ దేశానికి గౌరవం తెచ్చే విధంగా మీ జీవితాలు ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా ఆర్డిపెంట్తో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జేసీ గారికి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి, మేయర్ శ్రవంతికి, అదేవిధంగా విద్యాశాఖ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఎంతో సంతోషంతో ఎంతో ఉత్సాహంతో మేము సాధించిన విజయాన్ని ప్రభుత్వం గుర్తించింది అని చెప్పి సంతోషంగా ఇక్కడికి వచ్చిన పిల్లలకు అందరికీ కూడా నా శుభాశీస్సులు. అదేవిధంగా వాళ్ళని ఏళ్ళు పెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి మా పిల్లలు ఇలా చదివారు, వాళ్ళ వల్ల మాకు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం వచ్చింది అని చెప్పి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివించిన తల్లిదండ్రులు, అలాగే ఇంటర్మీడియట్ వరకు చదివించిన తల్లిదండ్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా ఈరోజు 10th క్లాస్ హైయెస్ట్ మార్క్స్తో పాస్ అయ్యారు, అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యారు. ఇది నేనేమంటానంటే మీకు మీరే ఇన్స్పిరేషన్ కావాలి. ఈ రోజు వరకు మీరు ఎలాగైతే కష్టపడి చదివి ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారో, రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రతినిత్యం మీరు పార్టిసిపేట్ చేసేటట్టు ఈ పోటీ తత్వంలోనే మీరు ఎదగాలని చెప్పి మీరు ఒక గోల్ ఎంచుకొని ఆ గోల్ వైపే మీరు చూడాలని, అటు ఇటు పక్క చూపులు చూడకూడదని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఒక గోల్ ఎంచుకొని డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ ఈ 3 పెట్టుకొని ఏ పని అయితే మీరు చేస్తున్నారో దాంట్లో బీ ప్రజెంట్. ఐ థింక్ మీరందరూ బీ ప్రజెంట్ కాబట్టి ఇన్ని మార్క్స్ సాధించారు. బట్ ఈ సాధించిన దాన్ని ఇంకా ఉన్నత శిఖరాలకి మీరు వెళ్ళాలని చెప్పి ఏదైతే గవర్నమెంట్ మనకి మీకోసం మీరే మా భవిష్యత్తు అని ఆలోచించి మీకోసం ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ తీసుకురావడం, మనం ఎట్లయితే ఇక్కడ అందరం సమావేశం అయ్యామో ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విలువనిచ్చి దానికి సమానంగా మీరు కూడా ఎత్తుకు ఎదగాలని చెప్పి రాబోయే రోజు
మీరందరూ ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ ప్రభుత్వంలో లోకేష్ బాబు ఎంతో కష్టపడి దీన్ని ఒక స్ట్రక్చర్గా తీసుకొచ్చారు. ఈరోజు మీరందరూ పాస్ అయి బయటకు వచ్చారు. రాబోయే రోజుల్లో కూడా మనకి ఇంకా ఉన్నత విద్య అందించాలని చెప్పే విధానంతో ఎన్నో ప్రమాణాలు తీసుకొని వస్తున్నారు. కొత్త వంతులు దొక్కుతూ మన విద్యాశాఖని ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా మెగా డిఎస్సి కూడా స్టార్ట్ చేసి 16,000 మంది ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు మనకి ఒక తరగతికి ఒక టీచర్ లేరు అని చెప్పి మనం చాలా బాధపడేవాళ్ళం. ఎందుకంటే 5-6 క్లాసులకి ఒక టీచర్స్ ఉండేవాళ్ళు అనుకుంటాను. సో మన లోకేష్ బాబు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి ఎంత శ్రద్ధ చూపించారంటే మమ్మల్ని అందరినీ 175 మంది ఎమ్మెల్యేలని కూర్చోబెట్టి మీ నియోజకవర్గాల్లో మీరు రాబోయే రోజుల్లో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అని చెప్పి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మేము పేరెంట్స్ని పిలిచి అండ్ ముఖ్యంగా మా కోవూరు కాన్స్టిట్యున్సీని ఎడ్యుకేషన్ డ్రైవ్గా తీసుకున్నారు. ముఖ్యంగా మేము ఆ పేరెంట్స్ని పిలిచి వాళ్ళని నచ్చజెప్పి ఒక హై స్కూల్స్ ఉన్నదాన్ని మనము స్కూల్స్గా మార్చి ఆ విధంగా మనము మాకైతే ఇందుకూరుపేటలో 3, కోవూరులో 2, విడవలూరులో 2, కొడవలూరులో 2 విద్యామంత్రి గారు గుర్తించి ఈ అన్నీ కూడా మామూలు పాఠశాలని అప్పర్ ప్రైమరీ స్కూల్ నుండి హై స్కూల్గా మార్చడం జరిగింది. సో ఇటువంటి ఒక వ్యవస్థ తీసుకురావడం ఇది మొదటిసారి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ విలేజెస్లో మీరు అడ్డ ఉన్న స్కూల్స్లో కూడా చదివి ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నారంటే ఈరోజు ముఖ్యంగా మా కోవూరు నియోజకవర్గం నుంచి ముచ్చిరెడ్డిపాలెం, కోవూరు, కొడవలూరు, విడవలూరు, అదే మన ఇందుకూరుపేట మండలం నుంచి ప్రప్రథమంగా ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా మరోసారి కంగ్రాచులేషన్స్. జిల్లా నుంచి వచ్చిన నలుమూల నుంచి వచ్చిన బాలబాలికలకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడే మీరు ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నారంటే రాబోయే రోజుల్లో మన విద్యామంత్రి గారు చేసిన ఈ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ని రీస్ట్రక్చర్ చేశారంతా. దీంట్లో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉన్నత శిఖరాలకి మన పిల్లలు వెళ్తారని చెప్పి మనమందరము ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అందరూ కూడా బీ పాజిటివ్. లైఫ్లో బీ పాజిటివ్ అనేది చాలా ముఖ్యం. మీరు ఇప్పటి వరకు చాలా బాగా చదివారు. లైఫ్లో జీవనం వేరే, జీవితం వేరే. మనము బతకడానికి జీవితం మనది కాబట్టి ముందు మన జీవితానికి వాల్యూ ఇస్తూ జీవనం కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ ఒడిదుడుకులు వచ్చినా, ఎక్కడ ఒకవేళ ఈ పోటీతత్వంలో ఎప్పుడో ఒకప్పుడు మనకి అది అందుబాటు కాకపోయినా ట్రై అగైన్. Be positive always. So you will reach your goal. So all the best and congratulations to everyone. Neha Parhar. Parents and my dear friends, a very good morning to all of you. It is an immense gratitude and humanity that I am here standing before you. My name is Sheikh Neha Parhar. I am a proud student of 10th class from ZPHS Muridipala in Indukuru Mandal. I extend my heartfelt respect for all the dignitarians who had graced this event with their valuable presence. In past academic year, I have secured 591 marks out of 600 with 99%. I expect that it is unbelievable, but it comes reality now. By the guidance and encouragement of all my teachers, my next headmaster sir A. Sadarananda Rao Garu and our district teachers, my father Sheikh Fayaz and my mother Sheikh Afri have been pillars of my strength. They worked round the clock. They entered many
studies. They left no longer unturned my success. I attribute my success not only for my parents but also to my teachers. They helped to increase my confidence. They nurture my their beliefs fuels me and my determination to achieve my goal. I am profoundly thankful to our Honorable Chief Minister N. Nara Chandrababu Naidu Garu and our Visionary Educational Minister N. Lokesh Garu from my bottom of my heart for Martius innovative of encouraging students by a special prestigious award, Pratibha. These recognitions not only inspires me but also inspires my younger fellow students to achieve their academic goals with zeal and dedication. Thank you for bestowing me this golden opportunity and your patience is hearing. Thank you. జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి వచ్చింది చిన్నారి నేహా ఫర్హాన్. మన గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ గారు అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారికి మా అందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది తెలుగు రాష్ట్రం కనుక ఈరోజు మీతో తెలుగులో సంభాషించాలనుకుంటున్నాను, ఎందుకంటే అందరికీ అర్థం కావాలి కాబట్టి. ముందుగా ఇలాంటి అకేషన్స్ జరిగినప్పుడు మనం ఖచ్చితంగా ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి. అది పాస్ట్లో మన కోసం ఫైట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ని మరియు ఇప్పుడు మన కోసం ప్రెసెంట్ ఫైట్ చేస్తున్న సోల్జర్స్ని. రీసెంట్గా సింధూర్ అనే ఆపరేషన్లో మన కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన సోల్జర్స్కి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఇంకా ఈరోజు వాళ్ళకి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా మన కోసం అవార్డు ప్రెజెంట్ చేయడానికి వచ్చేసిన పెద్దలందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు సార్. వెరీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అవార్డ్ బై ఇంప్లిమెంటింగ్ ద షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్. నీకు ఎలా ఉంది అవార్డు తీసుకోవడం? చాలా హ్యాపీగా ఉంది కానీ ప్రౌడ్గా లేదు, ఎందుకంటే ఇది మన లైఫ్లో ఫస్ట్ స్టెప్. ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. అన్ని స్టెప్స్ ఎక్కి లైఫ్లో మంచి సక్సెస్ వచ్చినప్పుడు తీరిగ్గా గర్విస్తాం. మన పేరెంట్స్ ఇప్పుడు గర్వించాలి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మాత్రం జస్ట్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దిస్ ఈజ్ మై ఒపీనియన్. మెయిన్గా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఇద్దరికి. అది మా పేరెంట్స్కి, ఇంకా నా సెకండ్ హోమ్ అయిన మా స్కూల్ మేనేజ్మెంట్కి, మా టీచర్స్. అందరూ అంటుంటారు చాలా కష్టపడితే ఇన్ని మార్క్స్ వచ్చాయని. మేము 50% కష్టపడితే మిగతాదంతా మా టీచర్స్ పడ్డారు. వాళ్ళు కరెక్ట్గా మాకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం బట్టి వాళ్ళు లెసన్స్ టీచ్ చేసేటప్పుడే మేము అన్నీ అర్థం చేసుకోగలిగాం. సో మాకు చదవడం ఈజీగా ఉంది. థ్యాంక్స్ టు శాంతిల్ కేతన్ స్కూల్. సారీ, నేను నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవడం మర్చిపోయాను. ఐఎమ్ లహరి రెడ్డి ఫ్రమ్ అనంతసాగరం. I have studied my 10th grade in Santil Ketan English Medium School. థ్యాంక్స్ మా హెచ్ఎం సార్కి అండ్ మై హెచ్ఎం మేడంకి, ఎందుకంటే వాళ్ళు మాకు డిసిప్లిన్ నేర్పించారు. అండ్ మా పేరెంట్స్కి లైఫ్ లెసన్స్ నేర్పించినందుకు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. జై హింద్, జై భారత్. థ్యాంక్స్ టు ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్. వాళ్ళ మాటలతో చేతలతో ఇదే అర్థం. థ్యాంక్ యూ మ్యామ్. నేను ఫస్ట్ నేను సక్సెస్ సాధించడానికి నాకు ఫస్ట్ సపోర్ట్ చేసింది మా పేరెంట్స్, మా స్కూల్ టీచర్స్, మా హెచ్ఎం అండ్ భవితా స్కూల్ ఐఆర్టీ వాళ్ళు. అండ్ నేను ఈ సక్సెస్ సాధించడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నేను సక్సెస్ సాధించడానికి కోఆపరేట్ చేసిన మా టీచర్స్ అందరికీ, మా పేరెంట్స్కి అండ్ భవితా స్కూల్ మంజులా మేడం వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను స్టాండింగ్ స్టార్స్ అవార్డు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నేను నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇన్స్పైర్ అవ్వాలని చెప్తున్నాను. అండ్ నేను ఇంకా నేను ఎన్నో మంచి ప్రైజెస్ అన్ని
తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. నేను సివిల్ సర్వీస్ రాయాలని అనుకుంటున్నాను. దీన్ని నాకు సపోర్ట్ చేసిన మా అందరికీ కూడా థ్యాంక్స్. ఇంకా నేను మా టీచర్స్ ఎస్పెషల్లీ మా హెచ్ఎం హేమావతి మ్యామ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అందులో నైరాశ్యం ఉంటుంది, కానీ ఇటువంటి విద్యార్థులు మనందరితో కూడా పోటీ పడి ఈ స్థాయికి వచ్చారంటే ఒక్కసారి మీ అందరూ తర్వాత I just finished intermediate second year and I'm really happy to present in this occasion. I'm honored by all the dignitaries present here, and I do wish really happy and I wish all the best for all the other students here present here. Thank you. తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకరు మాత్రమే ఒక తల్లి అవార్డ్స్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారైనటువంటి కార్తీక్ గారికి, అదేవిధంగా మేయర్ గారికి, కావలి శాసనసభ్యుల వారికి, డిప్యూటీ డిఓ గారికి, ఆర్ఐఓ గారికి, ప్రతి ఒక్కరికి, మా మీడియా రంగానికి, అదేవిధంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, చిన్నారులకు, మీరు చిన్నారు కాదు 14 సంవత్సరాల పైన ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అంటే బాలికలుగా బాలుగా కూడా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఈనాటి మన ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులుగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కల్పన అండి. నేను మా బాబు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాడు. బాబు పేరు శ్రీరక్షిత్. మాస్టర్ మైండ్స్ కాలేజ్ నందు బాబు ఎంఈసి నందు చదవడం పూర్తయింది. ఈనాడు నిన్న వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ గారు నాకు కాల్ చేశారు, మీ బాబు షైనింగ్ స్టార్స్ అనేటువంటి ప్రత్యేక విభాగానికి ఎన్నికయ్యారమ్మా, మీరు ఖచ్చితంగా రావాలి అన్నారు. దీన్ని నేను చాలా హ్యాపీగా ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ముఖ్యంగా చెప్పాలి అంటే నేను 2003 సంవత్సరం నుంచి ఈ ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతున్నాను. 2010 నుంచి రవీంద్ర భారతి పాఠశాల నందు ప్రిన్సిపల్ గా కూడా పనిచేశాను. అప్పుడు ఎంతో మందికి ఈ ప్రతిభా అవార్డుకి మేము రికమెండ్ చేసేవాళ్ళము. అంటే ప్రతి మండలానికి ఒక 6 ముఖ్యంగా 6 మందిని సెలెక్ట్ చేస్తారు. వీళ్ళలో జనరల్ కేటగిరీ ఉంటుంది, బీసీ కేటగిరీ ఉంటుంది, మైనారిటీ రిజర్వేషన్ అన్ని తీసుకొని 6 మందిని చేసేవాళ్ళు. కానీ ఈనాటి మన ఈ కొత్త ప్రభుత్వ విధానంలో షైనింగ్ స్టార్స్ అనేటువంటి ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకొని వచ్చి ఈ పిల్లలకు ముఖ్యంగా ఎందుకు దీన్ని తీసుకొచ్చారంటే ప్రోత్సాహం. ఈ విద్యలో ముందుగా ఒక స్టూడెంట్ కావాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ గా కావాల్సింది పిల్లలకి ఈ ప్రోత్సాహం. ఎందుకంటే ఎంతో మంది పిల్లలు ఉన్నారు, కానీ మీరే ఈరోజు ఈ సీట్లో కూర్చున్నారు. దిస్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ వండర్ఫుల్ లైఫ్. సో దిస్ ఈస్ వన్ మెమరబుల్ డే. ఎంతో మంది ప్రతినిధులు, ఎంతో బాగా చదివినటువంటి సివిల్స్ రాసినటువంటి అధికారులు వాళ్ళ చేతుల మీదుగా 15 సంవత్సరాల వయసులోనే మీరు ఈ రోజు ఈ అవార్డును తీసుకుంటున్నారంటే ఈ అవార్డుకి మీరే చాలా వరకు ముఖ్యమైనటువంటి తీసుకుంటున్నాము. నాకు ఈ విధంగా ప్రతి ఒక్క పిల్లదంటే ఈ రోజు ఇక్కడ కూర్చున్నారంటే ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహమే. మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా పాప 10th 590 అవార్డు 600 మార్క్స్ రావడానికి కారణం స్కూలు వారి యాజమాన్యం. వారిలో మ్యాథ్స్ టీచర్ అతను ఉదయం 4 గంటలకి పేరు కొండయ్య గారు ఉదయం 4 గంటలకి ఫోన్ చేసి మీ పాప నిద్ర చదువుతుందా లేదా ఇంత కేరింగ్ తీసుకున్న టీచర్స్కి మేము ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉన్నాం. తర్వాత మా కోర్ ఎమ్మెల్యే గారిని వారి ఆలోచనలు వారు చేసే కార్యక్రమాలకి మేము ఎప్పుడు రుణపడి ఉన్నాం. దయచేసి
ఇంకొక చిన్న విన్నపం అది, గవర్నమెంట్ స్కూల్ని తక్కువ చూడద్దు. పేరెంట్స్ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో ఏముందిలే, ప్రైవేట్ స్కూల్లోనే బాగా చదివిస్తారు అనే దానికి మాత్రం మీరు దయచేసి రావాలండి. భవిష్యత్తు మనకి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వంలో కానివ్వండి, మంచి చదువు మంచి సంస్కారం మన స్కూల్లో దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. దీనికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను రుణపడి ఉన్నాను. చూసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి విద్యార్థులకి ప్రశంసా పత్రాలు. Good afternoon to all the dignitaries on the. This is of course downstate. Our mayor Shravati, MLA Kavali Krishnareddy, Collector Sir Karthik, Prashanthi, Kovur, the DOs, and all the participants today, students, parents, everybody. ఇటువంటి కార్యక్రమం తలపట్టిన దానికి ఫస్ట్ మన ముఖ్యమంత్రులు ధన్యవాదాలు చెప్పారు. దీనికి ప్రోత్సాహం నారా లోకేష్ బాబు, being the education minister, being a young person, మంచి థాట్స్తో ఈరోజు with using his technology, using his other means, trying to improve education, and he is doing his best to improve education in the state. Today, if you see education system in Andhra Pradesh today has gone to A+. అది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అన్నారు, గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, మోర్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. మీరు ఈరోజు ఎడ్యుకేషన్తో పాటు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. ఫుడ్ అంటే హెల్త్. ఫుడ్ ఆల్సో మీరు చూస్తే స్కూల్స్లో ఎక్సలెంట్ ఫుడ్ ఇస్తున్నారు. మెనూ ఇస్ టేకెన్ కేర్ ఇన్ అ గుడ్ వే. క్లీన్ ఫుడ్ బీయింగ్ గివెన్ బై, ఇప్పుడు మీకు ఐ థింక్ వీళ్ళు ఇస్తున్నారు ఇస్కాన్, ఇక్కడ వరకు ఇస్కాన్, బట్ అవుట్ సైడ్ ఐ థింక్ సో ఇస్కాన్ మీకు ఫుడ్ ఇస్తుంది. ఇస్కాన్ సంస్థ it doesn't try to earn on that. Every rupee is spent on the material. So ఈ షైనింగ్ అవార్డ్స్ కి ఇటువంటి కార్యక్రమం పెట్టడమే మంచి ఆలోచన. దిస్ ఇస్ ఇన్స్పిరేషన్ ఫర్ యంగ్స్టర్స్. కాంపిటేటివ్ నేచర్. ఈ సంవత్సరం నాకు వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఇంకొకరికి వస్తుంది. దిస్ ఇస్ ఇన్స్పిరేషన్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ students who have come to 10th now. These awards carry a lot of importance in your career, future career. మీరు అనుకోవచ్చు ఏముంది ఈరోజు ఏదో అవార్డు ఇచ్చారు. No, this matters a lot for your future. You have got one of the best awards in the state. From this district, మీరందరూ కూడా you have been recognized by the public of Nellore district. This is going to be, tomorrow you will find that this is going to be, of course, you see the media through print media, electronic media, ఇది స్ప్రెడ్ చేయాలి. నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను, సార్ కొంచెం దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, so that material goes to print media tomorrow. ఈ కాంపిటేటివ్నెస్ క్రియేట్ అవుతుంది. దిస్ ఇస్ ఇన్స్పిరేషన్ ఆల్సో ఫర్ ద ఫ్యూచర్ స్టూడెంట్స్. ఈరోజు ఇప్పుడే ఒక బ్లైండ్ స్టూడెంట్ జస్ట్ నౌ ఆమె సందేశం కూడా ఇచ్చింది. షీ హస్ కంప్లీటెడ్ హర్ 10th. ఫైనాన్షియలీ వాళ్ళు, నేను చెప్పకూడదు కానీ ఫైనాన్షియలీ దే ఆర్ స్లైట్లీ రిసీవ్. ఐఎమ్ జస్ట్ ఇప్పుడే చెప్పాను ఆ పాపకి, ఫర్దర్ ఎడ్యుకేషన్ మై ఫౌండేషన్ విల్ టేక్ కేర్. ఆమె ఏం చదవాలన్నా
ఇట్లా మనము ఒక బ్లైండ్ స్టూడెంట్ అయినా షీ షుడ్ బి ప్రౌడ్. ఒక్కటి మనందరం కూడా ప్రౌడ్గా అనుకోవాలి. మనం ఈవెన్ దో బ్లైండ్ షీ హస్ కమ్ ఇన్ దిస్, ఈ అవార్డీస్లో వచ్చింది, అదే గొప్ప విషయం. ఇంకెవరన్నా ఇటువంటి వాళ్ళు ఉన్నా కానీ మా ఫౌండేషన్ తరఫున నేను చదివించేదానికి సిద్ధం. 10th క్లాస్ 12th క్లాస్ ఈ బ్లైండ్ చిల్డ్రన్ మనం చేయగలిగినది ఒకటే. వెన్ దే కెనాట్ అఫోర్డ్, వాళ్ళ పేరెంట్స్ అఫోర్డ్ చేయలేనప్పుడు, చేయగలిగిన వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు, చేయలేనప్పుడు చేసేదానికి ఫౌండేషన్ తరఫున ఖచ్చితంగా చదివించేదానికి కూడా సిద్ధం. ఎందుకంటే చదువు అనే దానికి ఇంట్రెస్ట్ తీసుకొని ఆ పాప చదువుతుందంటే మనందరం అప్రిషియేట్ చేయాలి. అందరూ ప్లీజ్ క్లాప్. ఎప్పుడు కూడా ఒక మంచి థాటే రావాలి, కానీ ఇప్పుడే చెప్పినట్టు పాజిటివ్గా ఆలోచించుకోవాలి. పాజిటివ్గా మనకి అదే ముఖ్యం. మనకి సరేనా? నుంచి ముగ్గురు వచ్చారు ఈసారి ప్రతిభా అవార్డు స్వీకరించడానికి. ఇది కూడా ఒక ఎంకరేజ్మెంట్. మనం చేసేది కూడా దిస్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ యూఆర్ ఆల్ బ్లైండ్ స్టూడెంట్స్ని వాళ్ళు చదువుకోవాలి. ఒకరికి డాక్టర్ కోరికుంది, ఒకరు ఐఏఎస్ అన్నారు. సో వీళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలంటే యూ హ్యావ్ టు పుష్ దెమ్. వీ హ్యావ్ టు పుష్ దెమ్, వీ హ్యావ్ డిసైడెడ్ టు పుష్ దెమ్. సో ఇటువంటిది కూడా ఈరోజు సార్ మమ్మల్ని పిలవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ కార్యక్రమాలు ఇప్పటి వరకు స్టూడెంట్స్ అనగానే అన్ని మానేసుకొని ఇక్కడికి వచ్చాయి. ఈరోజు ఇటువంటి మనము చూడాలంటే కూడా చూడలేము. నేను మీ సైడ్ మీలాగనే ఐ ఆల్సో గాట్ ఎడ్యుకేటెడ్, సీన్ ఆల్ లైఫ్. నౌ వి హావ్ రీచ్డ్ 80% ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ ఓవర్. సో అట్లీస్ట్ సర్వీస్ చేయాలా అనే మోటివ్తో మీ అందరిని కూడా చూసి మీకు ఇన్స్పైర్ కావాలా, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రావడం. ఈరోజు మన అదృష్టం మెయిన్ ఇటువంటి గవర్నెన్స్. ఈ గవర్నెన్స్లో యంగ్స్టర్స్ అందరికీ కూడా మంచి ఫ్యూచర్ చాలా మైండ్ పెడుతున్నారు వీళ్ళు గవర్నెన్స్. సో గవర్నమెంట్ అటు ఉన్నప్పుడు మీ అదృష్టం. ఇటువంటి గవర్నమెంట్లో మీరు చదువుకోవడం, మీ ఫ్యూచర్ కూడా ఈ గవర్నెన్స్లో బ్రైట్ ఫ్యూచర్ కూడా మీరు చూస్తారు. రకరకాల మార్పులు, రకరకాలుగా. ఎందుకంటే లోకేష్ బాబు బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్, హీ ఈజ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో ఆయన థాట్స్ వేరేగా ఉంటాయి. ఆయన థాట్స్ ఎట్లా వస్తాయంటే బీయింగ్ ఎ యంగ్స్టర్ ఆల్సో, ఫ్యూచర్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అన్నప్పుడు ఆయన ఎక్కడ అమెరికాలో చదువుకున్నాడు. వాళ్ళ ఐడియాస్, వాళ్ళ థాట్స్ మనం ఎంత గవర్నమెంట్స్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ఒక సిస్టమ్. సో ఈ ఐడియాస్ అన్ని చాలా టైం స్పెండ్ చేస్తూ ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ని పిలిపించుకొని వాళ్ళ ఐడియాస్ తీసుకొని పిల్లల భవిష్యత్ మనం ఎట్లా చేయాలా, ఏం చేస్తే మంచి. సో టుడే ఆల్ ఆఫ్ యూ, ఐ డోంట్ వాంట్, ఇంకా నేను అంతకంటే టైం స్పెండ్ చేయకూడదు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మీకు కూడా మీరందరూ కూడా అవార్డ్స్ కోసం వెయిటింగ్ ఉంటారు. సో ఆల్ ఆఫ్ యూ, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. All the shining star awardees, you should all be successful, and also you should have 3 labels or 4 labels. 3 is IAS, IPS, IFS.
course, engineering today has become common. So BTech, I don't want to mention. It's chala common, but to achieve these goals, these 3 words, like a proud, today we see how proud our collector is. He is an IAS. Atla meer kuda take his inspiration. Nenu school run chestanu, free education. Inta mundu collector Mutyal Raj undedi. Mutyal Raj garni ma school ki tisappedu karosu. He has told his experience. ఆయన IAS అయ్యాడు. 7 kilometers నడిచి ఒక రివర్ క్రాస్ చేయాలి. అది క్రాస్ చేసి స్కూల్ ఆ రోజుల్లో అయింది. అక్కడ చదివి పట్టుదలతో, అంటే ఇప్పుడే మెన్షన్ చేసి 3 words, డిసిప్లిన్, డెడికేషన్ అండ్ వాట్ ఇస్ డిటర్మినేషన్. సో ఈ 3 words అనేది మనలో ఉంటే, ఆయన ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. He scored, I think, one of very good marks also. He was an all India ranked topper. So, ఆయన background తీస్తే from a village నుంచి నడిచి 7 kilometers మా స్కూల్లో వచ్చి వాళ్ళకి చెప్పాడు. దట్ ఈస్ ఇన్స్పిరేషన్ కోసం ఆయన చేత ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్పండి. సో అట్లా మీరు కూడా ఇన్స్పైర్ కావాలా, పట్టుదలతో చదువుకోండి, మంచి పొజిషన్స్ రావాలా. We should see all of you with true good colors. Thank you. Very happy that the government officials have invited us for this very good program. అల్లూరు మండలం నుంచి 6 మంది విద్యార్థులు. తర్వాత వేగనత రావాలి. కొంచెం త్వరగా సహకరించండి, చాలా మంది ఉన్నారు కాబట్టి కళాతీతి పోతుంది. తీసుకున్న వాళ్ళు ఆ పక్క నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. తర్వాత శరణ్య, తర్వాత అల్లూరు మండలం నుంచి జోషిక, ఆ తర్వాత అనంతసాగర మండలం నుంచి లహరి, అనన్య, పూజిత, గణేష్, షౌకత్, మహిత, నెక్స్ట్ బుచ్చి మండలం సిద్ధంగా ఉండాలి పిల్లలు. బుచ్చి మండలం వీళ్ళు అయిన తర్వాత బుచ్చి ఆ వైపు నుంచి ఇలా రండి, ఈ వైపులోకి వచ్చేసేయండి. మనస్విని బుచ్చి మండలం నుంచి నాన్న ఈ వరుస వైపు వచ్చేసేయండి. మనస్విని, వసుధా, హర్షిని, సాగ్నేశ్వరి, జస్వంత్, నిహారిక, నిషిత. బుచ్చి మండలం నుంచి 5 మంది 6 మంది కూడా ఇక్కడ ఉండకపోయినా రైతు. నెక్స్ట్ అనంతసాగర, ఒకసారి ఓకే సార్ వేసుకోండి. కాకపోనా ఒక నిమిషం ముఖ్యంగా చెప్తా పెద్దదిలా ఇస్తాను, పంపిస్తాను, పంపిస్తాను. ఉంది 2 నిమిషాలు. ఓకే సార్, ఓకే పంపిస్తాను. కావాలరా పంపిస్తాను. ఫోటో తీసుకో, పంపిస్తాను. ఇప్పుడేం లేదు కదా. అవార్డు తీసుకుంటున్న పిల్లలకి ప్రోత్సాహంగా చప్పట్లు కొట్టాలి. ఖాళీగా కూర్చున్నారు అందరూ. చక్కగా పిల్లలు జిల్లా స్థాయిలో అవార్డు తీసుకుంటున్నారు పెద్దవారి చేతుల మీదుగా. అంటే ప్రోత్సాహంగా చప్పట్లు కొడితే మంచిదే కదా.
సార్ బాబు జీవితం తర్వాత బుచ్చి మండలం నుంచి మనస్విని హర్షిని వసుధా హర్షిని సగ్నశ్రీ జశ్వంత్ నిహారిక నిషిత గుచ్చిమండలం వాళ్ళు వారు వచ్చేయండి ముందుకు వచ్చేయండి. నెక్స్ట్ అనంత సాగర్ వచ్చేయండి. అనంత సాగర్ ఇక్కడ వచ్చి లైన్ లో నిలబడండి. జీవిత అనంత సాగర్ జీవిత తర్వాత అను సముద్రంపేట ఏఎస్పేట అప్సా తర్వాత లక్ష్మి హన్సిక వైష్ణవి వర్షిత ప్రత్యూష సముద్రంపేట కొంచెం ముందు రండి కూడా